మరొక వార్త చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కొంచెం అప్డేట్ అయిన వార్త, ఏ పత్రికలో కూడా రాని వార్త ఇది కూడా. కుత్బుల్లాపూర్ సర్కిల్లో జోరుగా అక్రమాలు, ట్రేడ్ లైసెన్స్ వసూలు పేరుతో ఇష్ట రాజ్యం. సో ఇది పరిస్థితి. ట్రేడ్ లైసెన్స్ షాపులకు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ కోసం ఇష్ట రాజ్యంగా కుత్బుల్లాపూర్ సర్కిల్ డివిజన్ నడుస్తుందంటూ కూడా ఒక వార్తను ప్రచురించడం జరిగింది. అదేంటో చూసే ప్రయత్నం కూడా చేద్దాం. అవుట్సోర్సింగ్ ఏఎఫ్లకు బాధ్యతలు, అంటే అవుట్సోర్సింగ్ వ్యక్తులకు మాత్రమే బాధ్యతలు అప్పగించి వాళ్ళ ఇష్టారాజ్యమిగా. జిహెచ్ఎంసీ ఆదాయానికి గండి, విచారణ జరపాలంటున్న స్థానికులు. వాస్తవానికి స్థానికుల నుంచి చాలా విమర్శలు కూడా వినబడతా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుత్బుల్లాపూర్ సర్కిల్లో ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేస్తూ వసూల బాధ్యతను అవుట్సోర్సింగ్ ఎఫ్ఏలను చిట్యాల శివ రవీందర్లకు అప్పగించడం వారితో ఇష్టరాష్ట్రంగా మారింది. మున్సిపల్ రెగ్యులర్ ఉద్యోగాలు 22 మంది ఎఫ్ఏఎల్లో ఆ ఇద్దరికే బాధ్యతలు అప్పగించడం ఉద్దేశం ఏంటని ప్రశ్న లేవనెత్తుతుంది. ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు బాధ్యత గతంలో బిల్ కలెక్టర్ చేసేవారు. ప్రస్తుతం శానిటైజర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడంతో వారి అక్రమాలు తెరలేపారు. ఇది ఇంతకుముందు బిల్ కలెక్టర్స్ ఎవరైతే వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ చేసేవాళ్ళు. ప్రస్తుతానికి ఒక జీవో పాస్ చేసి వీలే చేయాలంటూ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో పెట్టాం. మనం చూసాం కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేతిలో పెడితే ఏం జరుగుతుందని. మేడ్చల్ మున్సిపాలిటీ ఒక ఉదాహరణ. దాదాపు 16-17 లక్షల వరకు కూడా అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి రికవర్ చేయలేకపోయినారు. సో అది పరిస్థితి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇప్పుడు అదే 22 మంది ఉన్నారు. 22 మందిలో ఒక 22 మందిని ట్రేడ్ లైసెన్స్కి రెన్యువల్ చేస్తే కూడా ఈ ప్రజల నుంచి విమర్శ వచ్చేది కాదు. సో ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్కు ఎస్ఎఫ్టీకి 6 రూపాయలు వసూలు చేయాలి. 10,000 ఎస్ఎఫ్టీలో వ్యాపార సముదాయం ఉంటే 60,000 రూపాయలు అవుతుంది. ఫీజు తగ్గిస్తామని యాజమాన్యంతో డబ్బులు మాట్లాడుకొని విస్తీర్ణం తగ్గిస్తున్నారు. ఆన్లైన్ లింకుల ద్వారా యజమాని దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ తమకు తక్కువ అయినట్లు చేస్తామని వ్యాపారులు చెప్పి వారే చేస్తున్నారు. అది యాక్చువల్గా ఒక ఎస్ఎఫ్టీకి 6 రూపాయల లెక్క జిహెచ్ఎంసీ ఛార్జ్ చేస్తుంది ట్రేడ్ లైసెన్స్ కోసం అని. అయితే మనకి ఇక్కడ ఎస్ఎఫ్టీకి 10,000 ఎస్ఎఫ్టీలు ఉందనుకోండి, దాదాపు 60,000 రూపాయలు ట్రేడ్ లైసెన్స్కి అవుతుంది. కానీ వీళ్ళేం చెప్తున్నారంట, మేము మీకు తక్కువ చేస్తాము, తక్కువ చేసి చేసుకుంటామంటే దాదాపు ఎస్ఎఫ్టీ అంటే ఇప్పుడు 10,000 ఉన్న దగ్గర ఒక 2,000 రాసి మిగతా సగం డబ్బులు వీళ్ళు దొబ్బేసే ప్లాన్లో ఉన్నట్టు ఇక్కడ జనాలు చెప్తున్నారు. దీక్షిత పేపర్ చెప్పట్లేదు. సో మరో 2వ పేజీల ఆ పూర్తి వార్తకు చదివే ప్రయత్నం చేద్దాం మనం. ఫలితంగా జిహెచ్ఎంసీ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అందులో పై అధికారులు కూడా వాటాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 1,100 ట్రేడ్ లైసెన్స్ జారీ అయ్యాయి. వీటిపై విచారణ చేస్తే అవినీతి డొంక బయటపడే అవకాశం ఉందంటూ స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. సో ఇది ఇప్పటికైనా అధికారులారా, గద్వాల విజయలక్ష్మి గారు, మీరు ఎంతో యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉంటారు, ఎంతో యాక్టివ్గా వాచ్ చేస్తుంటారు. సో ఒక్కసారి కుత్బుల్లాపూర్ సర్కిల్ సంబంధించిన విచారణ జరపాలని కూడా అక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారమ్మా. సో ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు లేవనెత్తున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. షాపు విస్తీర్ణ 500 ఎస్ఎఫ్టీ దాటితే మెడికల్ ఆఫీసర్ వెళ్ళి తనిఖీలు చేయాలి, కానీ వెళ్ళడం లేదు. ఒక షాపు కూడా క్రాస్ చెక్ చేయడం లేదు. అంటే వాస్తవానికి 500 ఎస్ఎఫ్టీ ఒకవేళ దాటితే ఖచ్చితంగా మెడికల్ ఆఫీసర్ వెళ్ళి ఎట్లా ఉంది ఏంటి అన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే వాళ్ళకి అప్రూవల్ చేయాలి. కానీ అవంతా ఏం లేవు, ఇష్టారాష్ట్రం. సో ఒక బార్ విస్తరణ కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేశారని ఒక అధికారి హడావిడి చేస్తే ఆ అధికారిపై దాన్ని పట్టించుకోవడం లేదని మెడికల్ ఆఫీసర్పై అధికారులు డిప్యూటీ కమిషనర్ కూడా అక్రమాల గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అక్రమాలు అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది పరిస్థితి. తెలంగాణలో హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఉన్న అక్రమాలు ప్రపంచంలో ఎక్కడ ఉండకపోవచ్చు. దాంట్లో ఒక చిట్టెలిక లాంటి స్కామ్ అనుకోవచ్చు, అక్రమాలు అనుకోవచ్చు ఈ కుత్బుల్లాపూర్ సర్కిల్ సంబంధించి.
చెయ్యి దడపందే ట్రేడ్ లైసెన్స్ ఇవ్వనంటూ చెప్తున్న సిబ్బంది కూడా. వాస్తవానికి అవన్నీ కూడా దీక్షిత పేపర్ రాయడం కూడా ప్రూఫ్లు లేకుండా రాయలేదు, అన్ని ప్రూఫ్లతోటి ఉండి రాసినాం. సో చూడాలి అధికారులు ఎట్లా స్పందిస్తారు ఏంటనేది కూడా చూసే ప్రయత్నం చేయాలి.